కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత చక్కగా ఇచ్చిండో ఇల్లు. ఇప్పుడు ఇల్లు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఏం చేసింది? అయితే రేవంత్ రెడ్డి మేము ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రం మిల్లులు ఇచ్చిన పట్టాలు ఇస్తామని చెప్పి అందరికిచ్చి మా 66 అయితే అందరూ కలిమిలి ఉన్నప్పుడు రేషన్ కార్డు బండి బయటకు వస్తే మీ కొడుకు బండి ఉంది, ఆ బండి ఉంటుంది. పట్టా వచ్చినాక మళ్ళీ ఇయ్యమనుడేంది? ఒక 66 మందిని మళ్ళీ రీవింగ్ ముందున్న వాళ్ళకి 3 ఇళ్ళు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు బయట అమ్ముకుంటారు. 3 ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి. ఇప్పుడు అదే ఈ రోజు దేవేంద్ర గౌడ్ ఈ సరూనగర్ మండలం రంగారెడ్డి జిల్లా దాని కింద ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు కరుగులని చెప్పిచ్చారు. ఇల్లు కావాలని ఏ పార్టీ వాళ్ళు ముసలోడు మూలబడతాడు, నేనే మూలబడతా. నాకు ఇల్లు ఉందనుకో, ఇది పోసుకుంటాం, కక్కుంటాం, ఏదైనా చేసుకుంటాం. కిరాయిలలో మమ్మల్ని ఎవరు ఎత్తరాయా? ఇది ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వానికి న్యాయమో నాకు అర్థం కావట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నాయకత్వంలో నాకు డబుల్ బెడ్రూమ్లకి నేను అరుగురాలని ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అందరికి ఆధార్ కార్డు పెట్టి జుట్లు కొట్టించినావు, బాగానే ఉంది. కండక్టర్లు కుక్కలను చూసినట్టే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా బాధే ఉంది. ఎందుకు బాధ ఉందంటే ఎంత జనం, ఒక్క బస్సుకి 2 బస్సులు జనం ఎక్కుతారు. నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, దగ్గరుంటే పొర్లు దండాలన్న పెడతా. కానీ 4 గిర్రల బండి ఉంటే మీకు అరుగులు కాదని మీరు మమ్మల్ని పక్కన పెడతానికి, మీరు అరుగులు కాదు. ఓటేయటానికి వచ్చినప్పుడు, ఓటేయి వచ్చినప్పుడు సీటు పట్టుకొని వస్తారు. ఓట్లకు గెలిచినాక మీరు సీట్. నేను చేతులు ఎత్తి రేవంత్ రెడ్డి గారికి జోడించి అడుగుతున్నా, అయ్యా నా 50 సంవత్సరాల కళ నా సొంత ఇల్లు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పుకున్నా, కానీ మళ్ళీ తీసుకోర్రంటే అసలు ఎందుకు తీసుకోర్రు? నేను 2 నెలల అడ్వాన్స్ కూడా వాళ్ళకి కట్టి, అయ్యా నేను జనవరి నుంచి నేను ఉండట్లేదని కూడా చెప్పిన ఆ ఇంటి వాళ్ళకి. ఇప్పుడు నా ఇల్లు ఆగిపోయేసరికి నేను ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత చక్కగా ఇచ్చిండో ఇల్లు. ఇప్పుడు ఇల్లు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది, ఏం చేసింది? మేము పట్టాలు ఇస్తున్నాం, ఈ పట్టాలు వదిలిపెట్టి. పట్టా కూడా ఇప్పుడు నా కాడే ఉంది సంచిలో, బ్యాగ్లో. ఆ పట్టాను కూడా ఇటు చూపిమంటే కూడా చూపిస్తా. నేను మీటింగ్ కాడ నుంచే వచ్చిన. అయితే రేవంత్ రెడ్డి మేము ఇప్పుడు కాంగ్రెస్ ఇంద్రం మిల్లులు ఇచ్చిన పట్టాలు ఇస్తామని చెప్పి అందరికిచ్చి మా 62 మందికి ఆపారయ్యా. ఆ బండి ఆడుకుంటే రేషన్ కార్డు మీద వాడు ఉండు. అప్పుడు ఇప్పుడు పెళ్ళై 4 సంవత్సరాలు అయితే వాడు అలాగైండు, నేను అలాగైనా. మేము వేరే కిరాయికుంటున్నాం, వాచ్మెన్ కొంటున్నాం, అక్కడక్కడ ఏదో పనులు చేసుకుంటున్నాం. అయితే అందరూ కలిమిలి ఉన్నప్పుడు రేషన్ కార్డు బండి బయటకు వస్తే మీ కొడుకు బండి ఉంది, ఆ బండి ఉంటే మేము ఇయ్యం, ఆస్తి ఉన్నోళ్ళని కిందకి పెట్టారు. నాకే ఆస్తి ఎక్కడా లేదు కొడుకు. వచ్చినాక మళ్ళీ ఇయ్యమనుడేంది? ఒక 66 మందిని మళ్ళీ రీవింక్వేర్ చేసినాం మేము. ముందున్న వాళ్ళకి 3 ఇళ్ళు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు బయట అమ్ముకుంటారు. 3 ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి. ఇప్పుడు అదే ఈ రోజు దేవేంద్ర గౌడ్ కొడుకు కాడికి పోయింది, నరేంద్ర గౌడ్ కాడికి పోయినాం. కేసు వేసింది కూడా ఆయనే. అప్పుడు ఆయన చాలా బాగా మాట్లాడిండు. బీజేపీ నాయకుడు అయినా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోయినప్పుడు ఏమన్నాడంటే కేసు వేపించింది అప్పుడు సారే, తను కూడా ఒప్పుకొని మాట్లాడిండు. ఆ కేసుని మళ్ళీ రిటర్న్ అది కొట్టేసినాక కూడా అందరూ అరుగులే. ఆర్కాపురం నియోజకవర్గం చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సరూనగర్ మండలం రంగారెడ్డి జిల్లా దాని కింద ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు కరుగులని చెప్పిచ్చారు. ఇల్లు కావాలని ఏ పార్టీ వాళ్ళు ఆపారో మాకు తెలియదయ్యా. ఈ 162 ఇల్లుని ఆపారు. ఆ బండి కొన్నాం, ఆ బండి ఫైనల్స్లో కొన్నాం, నీలాంటి వాళ్ళు ఇప్పించారు. ఆ ఇప్పిస్తే అంతా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది కొని, వాళ్ళ పేరు మీద ఉంటే ఏమైద్దా కొడక మరి ఎట్టో అని చెప్పి నేను ఒక రోజు నాకు ఆడికి వస్తే అన్న, వాడేరే నేనేరే ఉంటాం సార్ అంటే వీడి పేరు మీద చేసుకుండు. మా రేషన్ కార్డు కొట్టారంటే అది పర్రని మా కాడికి వచ్చిందంట. ఇప్పుడు అడ్డాల నాడు బిడ్డలు అయ్యారు సార్, గడ్డాలు వచ్చినాక బిడ్డలు కాలేదు. వాళ్ళది అలాంటి కోటేశ్వర్లైనా అంతే ఉంది. అలాగైనప్పుడు మేము ముసలోడు మూలబడతాడు, నేనే మూలబడతా. నాకు ఇల్లు ఉందనుకో, ఇది పోసుకుంటాం, కక్కుంటాం, ఏదైనా చేసుకుంటాం. కిరాయిలలో మమ్మల్ని ఎవరు ఎత్తరాయా? కిరాయి కట్టుకోకుండా ఉంటే ఏం పని చేస్తామని కిరాయి కట్టారు. ఇది ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వానికి న్యాయమో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క మీడియా ముందుకు పోయి ఇదే తెలంగాణ ఇక్కడ భవనం కాడికి పోయినాం, కందుకూరు పోయినాం, ఆర్డీఓ గారి కాడికి, కొంగరకలాని కలెక్టర్ ఆఫీస్కి పోయినాం.
అంతకుముందు కేసు అప్పుడు తిరిగినాం, కేసు కొట్టేశారు. ఉమ్, కేసు అందరికీ తీర్పు న్యాయంగా వచ్చింది, ఉమ్, సానుకూలంగా వచ్చింది. అందరికి ఇవ్వాలి కదా, అవును. నువ్వు మధ్యలో ఇట్టాడు చేస్తావు. ఇది ఎంతవరకు న్యాయం? అందరూ ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారయ్యా, ఇస్త్రీ పెట్టెలు, పూలు అమ్ముకునే వాళ్ళు, భర్తలు లేనోళ్ళు, ఎన్నో ఇద్దరు ఆడపిల్లలు. ఇలా ఆడైతే ఒక్కొక్కళ్ళు ఏడిచారు. నీకు పెడతా కొంచెం ఆయన వాళ్ళు ఇందాక మీడియా వాళ్ళు చెల్లులు అలా తీసింది, ఎంతసేపు పంపిస్తాను. విలువ సరే వస్తాను నేను ఆడికి. ఈసారి ఇప్పుడు ఇక్కడ ఈసారి ఇవాళ చేసింది కాలేదు అనుకుంటే నెక్స్ట్ సారి ఏమన్నాడంటే మనం హైకోర్టుకి స్టే తెచ్చి మళ్ళీ కేసు వేద్దాం అన్నాడు. ఆ కేసు వెయ్యక ముందే మళ్ళీ ఒక కాడ ఇప్పుడు మేము మళ్ళీ వెళ్ళేది ఉంది, అక్కడికి ఫోన్ చేస్తా. మేము పోయిన వాళ్ళం ఎమ్మటే రాము, ఆ 2 గంటల దాకా ఉంటాం. మీరు కారు వేసుకొని వస్తారో ఏం వేసుకొని వస్తారో మీరు రాండి. మీరు ఇచ్చే ఇంటర్వ్యూ ఆడ మాట్లాడే మగపిల్లలు కూడా మంచి మంచి మగపిల్లలు ఉన్నారు, సూపర్ మాట్లాడుతున్నారు. ఒకసారి నాకు ఫోన్ చేయి, ఈ విషయం మీద ఫోన్ చేయి. అదే కాకుండా మీడియా ముందు ఏం చెప్తానంటే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నాయకత్వంలో నాకు డబుల్ బెడ్రూమ్లకి నేను అరుగురాలని ఇచ్చింది కాదు అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, మీకు ఇచ్చింది. గుంజుకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికి ఆధార్ కార్డు పెట్టి జుట్లు కొట్టించిన బాగానే ఉంది, అర్థమవుతుందా? అయితే ఆ ఆధార్ కార్డు మీద ఎలాంటి లబ్ధి పొందుకోలేదయ్యా. దెబ్బలాడుకొని కొట్లాడుకొని ఆడ కండక్టర్లు కుక్కలను చూసినట్టే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధే ఉంది. ఎందుకు బాధ ఉందంటే ఎక్కే కాడ దిగే కాడ వాళ్ళ నెట్టలేక సదిరి చెప్పలేక ఎంత జనం, ఒక్క బస్సుకి 2 బస్సులు జనం ఎక్కుతారు ఆధార్ కార్డు అనేసరికి. ఇది ఒక్కడ పెట్టినావు, 6 పథకాలల్లో పెట్టలేదు అంట్లా. 6 పథకాలల్లో నువ్వు పెట్టింది ఇది సన్న బియ్యం అని చెప్పి దుడ్డు బియ్యాన్ని మరబట్టించి పెట్టినావు చూడు. ఈ 2 నువ్వు ఇచ్చింది. నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, దగ్గరుంటే పొర్లు దండాలన్న పెడతా. కానీ మా 162 మందికి మాకు మా పట్టాలు మా చేతికి ఇచ్చేటట్టు ప్రజావాణి చుట్టూ మేము 2 సంవత్సరాలు తిరిగినాం. దివ్య మేడం మాకు చాలా వరకు సానుకూలంగా కోర్టు వరకు తీసుకొచ్చింది. కొంగర కళానీలో కలెక్టర్ సార్ కానీ, కందుకూరులో కానీ, తొగ్గుళ్ళలో కానీ కేఎల్ఆర్ సార్ గారి అందరూ కూడా చాలా మాకు అనుకూలంగా చేశారు. ఈరోజు కూడా మన దేవేంద్ర గౌడ్ సార్ కాడికి వెళ్ళటం జరిగింది. సార్ కూడా సానుకూలంగా మాట్లాడిండు. నేను మీది ఎవరిది ఏమట్లేదు అయ్యా, మీ ఇళ్లలో సొమ్ము కాదు, అది మాకు పైనుంచి వచ్చింది, నరేంద్ర మోడీ కాడి నుంచి వచ్చిన పథకాలు అవి మాయి లాటరీ ద్వారా బయటికి వెళ్ళినాయి. మీరెవరు ఆపటానికి వీల్లేదు. పొడుకులకు ఆస్తి ఉంది, తల్లిగారు ఇచ్చారు, అలాంటివి పెట్టి మమ్మల్ని ఆపకండి. చెత్త బండి కొట్టుకునేవాడు కూడా బండి కావాలి, ఎందుకంటే వాడు బతకాలి కాబట్టి. 4 గిర్రల బండి ఉంటే మీకు అరుగులు కాదని మీరు మమ్మల్ని పక్కన పెడతానికి మీరు అరుగులు కాదు. ఓటేయటానికి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు సీటు పట్టుకొని వస్తారు. ఓట్లకు గెలిచినాక మీరు సీట్లు ఎక్కుతారు. మేము వచ్చి మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లా. తెలంగాణ ప్రజాభవనం కాడికి పోతే 2 గంటల సేపు అక్కడ పోరాటం చేసిన ఒక్కళ్ళు బయటికి రాలేదయ్యా, ఒక్కళ్ళు బయటికి రాలే. పోలీసు వాళ్ళు సహకరించారు మాకు. అందుకు నేను దయచేసి అయ్యా మిమ్మల్ని నేను డిమాండ్ చేయట్లేదు, మాకు ఇచ్చినయే మాకు అప్పచెప్పండి తప్పనిసరిగా ఈ ఛానల్ ద్వారా. ఇది ఎందుకంటే ఇది పెద్ద ఛానల్ కాబట్టి, న్యూస్ ఛానల్ ఇది. నేను చేతులు ఎత్తి రేవంత్ రెడ్డి గారికి జోడించి అడుగుతున్నా, అయ్యా నా 50 సంవత్సరాల కళ అయ్యా, నా సొంత ఇల్లు. ఎన్నో కేసీఆర్ పరిపాలనలో నాకు ఇల్లు వచ్చింది, నేను తప్పకుండా పోతున్నాను. కానీ అందరి ముందు మా పరువు పోతుంది అయ్యా. డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పుకున్నా. కానీ మళ్ళీ తీసుకోర్రంటే అసలు ఎందుకు తీసుకోర్రు, ఎందుకు పోయింది ఇల్లు? నేను 2 నెలల అడ్వాన్స్ కూడా వాళ్ళకి కట్టి, అయ్యా నేను జనవరి నుంచి నేను ఉండట్లేదని కూడా చెప్పిన ఆ ఇంటి వాళ్ళకి. ఇప్పుడు నా ఇల్లు ఆగిపోయేసరికి నేను ఎటు పోవాలో నాకు అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న గరీబ్ వాళ్ళమి కామినీ హాస్పిటల్ పోతే 15,000 అయినాకలా అక్కడ ఏ టెస్టులలో ఏమీ సక్రంగా చెప్పకపోతే గాంధీకి నా పిల్లగాడు ఎవరో ఫ్రెండ్ ద్వారాగా నేను ఏడో వాచ్మెనుకుంటే వాడు అలాగైండి నేను అలాగైనాయ్యా. ఆడ నుంచి పిల్లగాడు వచ్చి అక్కడ తీసుకొని పోతే ఈ పిత్తాశయంలో రాళ్ళు వచ్చి పేగులు బలిగిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి అర్ధరాత్రి కాడ గాంధీకి పోతే వాళ్ళ కడుపు సల్లకుండా పిల్లగాడు ఫ్రెండ్స్ ఎవరు అక్కడ అడ్మిట్ చేస్తే అంత సీరియస్గా ఉంటే బతకడనుకున్నా. కానీ గాంధీలో హాస్పిటల్లో డాక్టర్లు కూడా అనుక్షణం కూడా అసలు ఎంత బాగా చూశారంటే అంత బాగా. గాంధీలో ఎంత బాగా చూస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. చూసి నా మగుడిని బతికిచ్చి 20వ తారీఖు పోయిన నెలలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాం. మళ్ళీ కూడా ఆపరేషన్ ఉంది, ఆ ఆపరేషన్కి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలా. ఏంటంటే ఆ పేగు బెజ్జాలు పడ్డ పేగులు కట్ చేయాలంట, రాళ్ళు తీయాలంట, ఆపరేషన్ చేయకుండా అయితే కలవదంట. అంతకుముందు ఆటో అటాక్ వచ్చి స్టెంట్ వేసారు. తను నేను కలిసి పని చేస్తేనే మాకు పోషణ అవుతుంది, కిరాయి కట్టాలా, మేము తినటానికి కావాలా, ఆడపిల్ల ఉంది, కాను పని మంచి అని షేడని ఉందయ్యా.
ఇప్పుడు నేను సిటీలో బతుకుతున్నా, నాకు ఆడ ఎక్కడ ఏం గతి లేకనే నేను ఇక్కడికి వచ్చి ఏడ బతికి ఓటు ఏడే ఉంది, ఆధార్ కార్డు ఏడే ఉంది, రేషన్ కార్డు అన్నీ ఏడే ఉన్నాయి. నాకు ఆస్తులు అయితే ఏవి లేవయ్యా. నాలాంటి గరీబ్ వాళ్ళు ఇంకా ఈ 62 మందిలో 2 మంది ఇళ్లల్లో అందరూ గరీబ్ వాళ్ళు ఎవరు. హైదరాబాద్లో వచ్చిన ఇప్పుడు ఈ 1800 ఇళ్లల్లో ఎవరికేమి లేదో మరి వాళ్ళని కూడా ఇంక్వైరీ చేసినాక మమ్మల్ని ఇంక్వైరీ చేయండి. అది మీ అందరిని కోరుకునేది, మీ నాయకుల్ని దయచేసి మా ఇల్లులు మాకు ఇవ్వగలరని మరి నా చిన్న రిక్వెస్ట్ అయ్యా.